ఎస్మా ఎసెన్షియల్ సర్వీసెస్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1971. ఈ చట్టం కాంట్రాక్ట్ లేదా ఆనరరీ ఉద్యోగులకు వర్తిస్తుందా లేదా ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందా అనేది ఈ వీడియోలో చూద్దాం. ప్రజలకు సంబంధించిన నిత్యావసర సేవలు నిరంతరాయంగా కొనసాగడానికి ఈ చట్టం రూపొందించబడింది. చట్టంలోని సెక్షన్ 2లో చెప్పబడిన కొన్ని నిత్యావసరాల సేవలను ఇప్పుడు చూద్దాం. మురుగునీరు, డ్రైనేజీ, మార్కెట్, ప్రజా రవాణా, మెడికల్ షాపుల నిర్వహణ, పౌర ఆరోగ్య శాఖకు సంబంధించిన ఉద్యోగులు మరియు డ్రైవర్లు, విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ సరఫరా మరియు విద్యుత్ పంపిణీ సేవలు, దానితో పాటు పాలు మరియు నీటి సరఫరా సేవలు. ఇది కాకుండా ప్రజా సంక్షేమం మరియు ఆరోగ్యం పైన ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రభావం చూపించే సేవలను గుర్తించి ఆ సేవలను ఈ చట్టం పరిధిలోకి వచ్చేటట్లుగా నోటిఫికేషన్ జారీ చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 6వ తేదీన జారీ చేసిన జీవో కూడా అలాంటిది. ఈ జీవో కాపీ ఈ వీడియోలోని డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అసలు అంగన్వాడీలు చేసే పని ఏమిటి, వారు చేసే సేవలు ఎస్మా చట్టం పరిధిలోకి వస్తాయా చూద్దాం. అంగన్వాడీలు ముఖ్యంగా 6 రకాల సేవలు చేస్తారు. 1. 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. 2. ఇమ్యునైజేషన్ కింద పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు టీకాలు లేదా వ్యాక్సిన్ వేస్తారు. 3. యుక్త వయసు బాలికలకు, గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు న్యూట్రిషన్ అండ్ హెల్త్ పై అవగాహన కల్పిస్తారు. 4. పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలకు ప్రైమరీ హెల్త్ స్టాఫ్ ద్వారా ఆరోగ్య పరీక్షలు చేయిస్తారు. 5. వారి ఆరోగ్యంలో తేడా కనిపిస్తే వారిని రెఫరల్ సర్వీసెస్ కింద గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం మరొక సేవ. ఆఖరి సేవ 6వది. సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కింద అనుబంధ పోషక ఆహారం. 7 నెలల నుండి 3 సంవత్సరముల పిల్లలకు బాలామృతం న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్, 2.5 లీటర్ల టెట్రా ప్యాక్డ్ మిల్క్, 25 గుడ్లు. ప్రీ స్కూల్ అటెండ్ అయిన 3 నుండి 6 సంవత్సరముల లోపు పిల్లలకు మధ్యాహ్న భోజనంతో పాటు పాలు మరియు ఉడకబెట్టిన గుడ్డు. గర్భిణీ మరియు బాలింతలకు నెలకు 5 లీటర్ల పాలు, 25 గుడ్లు. దానితో పాటు టేక్ హోమ్ రేషన్ కింద 3 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1/2 లీటర్ నూనె మరియు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద 2 కేజీల రాగి పిండి, 1 కేజీ అటుకులు, 1/4 కేజీ బెల్లం, 1/4 కేజీ ఎండు ఖర్జూర పండు, 1/4 కేజీ చెనిక్కాయ బెల్లం బర్ఫీ. ఎస్మా చట్టం సెక్షన్ 2 ప్రకారం 6వ సేవ నిత్యావసర సేవగా పేర్కొనవచ్చు. ప్రస్తుతానికి ఈ సేవలన్నీ మహిళా పోలీసుల ద్వారా జరుగుతున్న ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తిగా దెబ్బతిన్నది. పాలు, గుడ్లు చెడిపోయే పరిస్థితి నెలకొనింది. చాలామంది అంగన్వాడీలు తాము ఆనరరీ ఉద్యోగులు కాబట్టి తాము ఎస్మా చట్ట పరిధిలోకి వస్తామా లేదా అనే సందేహం నెలకొనింది. భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఇదివరకు ఎస్మా చట్టం కాంట్రాక్ట్ ఉద్యోగులు అంగన్వాడీలపై ప్రయోగించి ఉన్నారు. గత ఏడాది 2023 జూలైలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 20 రోజులుగా అసమ్ములో ఉన్న 45,000 కాంట్రాక్ట్ ఉద్యోగులపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. అలాగే 2023 డిసెంబర్ 6వ తేదీన ఒడిశా ప్రభుత్వం ఆరోగ్య శాఖలోని ఉద్యోగులపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. 2023 అక్టోబర్ 27న ఢిల్లీ ప్రభుత్వం డిటిసి అంటే ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లోని కాంట్రాక్టులపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. 2021లో విద్యుత్ కార్మికులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. మార్చి 9, 2022న 39 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ఢిల్లీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. అత్యధికంగా 2003లో
తమిళనాడు ప్రభుత్వం దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. ఆ తరువాత ఉద్యోగులు రాజీపడి దిగి వచ్చిన ప్రభుత్వం కొంతమందిని తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవడానికి ఒప్పుకోలేదు. ఈ సంఘటనలు దాదాపు 1,70,241 ఉద్యోగులు డిస్మిస్ కాగా 1,56,106 మందిని తిరిగి ఉద్యోగంలో తీసుకున్నారు. కానీ 14,135 మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నిత్యావసర సేవల పరిధిలో పనిచేసే అంగన్వాడీలు తమ డిమాండ్లను తీర్చుకోవడానికి, వారి నిరసనను తెలియపరచడానికి చట్టపరమైన దారి ఏదీ లేదా అంటే ఖచ్చితంగా ఉంది. 2023లో ఏపీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ మరియు ఏపీసీపీడీసీఎల్ ముగ్గురు కలిసిన ఏపీ జెన్కో సేవలు ఎస్మా చట్టం పరిధి కింద రావడంతో విద్యుత్ కార్మికులు సమ్మె చేయడానికి ప్రభుత్వం అనుమతి అడిగారు. ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో కోర్టు ద్వారా అనుమతి పొందారు. దీనిపై జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన తీర్పు ఈ డిస్క్రిప్షన్లోని వీడియోలో నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నోటీస్ తీసుకోకపోతే చట్టపరమైన చర్యల నుండి తప్పించుకోవచ్చా అనేది అంగన్వాడీల అనుమానం. సెక్షన్ 27 జనరల్ క్లాజెస్ యాక్ట్ ప్రకారం ఒక నోటీసు కానీ ఒక వ్యక్తి తీసుకోకపోతే చట్టం దృష్టిలో తీసుకున్నట్టుగా మాత్రమే భావిస్తుంది. ఇది కాకుండా ఆల్టర్నేట్గా ప్రభుత్వం అంగన్వాడీల కేంద్రాల వద్ద నోటీసును అతికించడం ద్వారా చట్టం నుండి అంగన్వాడీలు తప్పించుకోలేని పరిస్థితిని తీసుకువస్తోంది. అలాగే సమ్మెకు ఆర్థికంగా సాయం చేసేవారికి ఎస్మా చట్టంలోని సెక్షన్ 6 కింద 1 ఏడాది వరకు జైలు శిక్ష లేదా 1000 రూపాయల జరిమానా. సెక్షన్ 7 కింద ఎవరినైనా వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. అంగన్వాడీలు చేసే సేవలతో పోలిస్తే వారికి దక్కే జీతాలు తక్కువనే చెప్పుకోవాలి. కానీ చట్ట వ్యతిరేకమైన సమ్మెలో పాల్గొనడం, వాళ్లకు ఉన్న ఉద్యోగం కాస్త ఊడిపోయే పరిస్థితి వస్తే కుటుంబాలు రోడ్డున పడతాయి. సరైన న్యాయ సలహాతో కోర్టు ద్వారా ప్రభుత్వ అనుమతి పొంది చట్ట ఆమోదయోగ్యమైన నిరసనలు చేయడం అంగన్వాడీలకే కాదు, ఏ శ్రామిక వర్గానికైనా మంచిది.